కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ హుస్నాబాద్ నియోజకవర్గం ఇందుర్తి నుంచి సుందరగిరి, ఇందుర్తి నుంచి హుస్నాబాద్, ఇందుర్తి నుంచి సుందరగిరి 15 కోట్ల రూపాయలు, ఇందుర్తి నుంచి హుస్నాబాద్ 24 crores కేంద్ర ప్రభుత్వ నిధులతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ప్రజలు మొదటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో, అనేక అవస్థలు పడుతున్న తరుణంలో, అనేక విజ్ఞప్తులు చేసినా కూడా ఎవరు పట్టించుకోనటువంటి తరుణంలో స్థానికమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యునిగా నా దృష్టి తీసుకొచ్చిన వెంటనే సిఆర్ఎఫ్ నిధుల నుంచి వీరికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అలా ఈ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు పూర్తిగా మార్చి లోపల ఈ రోడ్లను పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఇస్తాం. నాణ్యతతో పనిస్తున్నది. సరే, చిన్న చిన్న రోడ్డు నిర్మాణం, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాటిని తొలగిస్తూ రోడ్డు పనులు ముందుకు సాగిస్తాం. మార్చి వరకు పూర్తిగా రోడ్లను పూర్తిగా కంప్లీట్ చేస్తాం. ఇది కంప్లీట్ సిఆర్ఎఫ్ నిధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు. సరే, వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి చెప్పుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళు ఇస్తారని చెప్పి ప్రజలకు తెలుసు ఏ నిధులు అనేవి. తెలంగాణ రాష్ట్రంలో గతం నుంచి కూడా అభివృద్ధి ఏ నిధులతో జరుగుతుందో ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించారు. చాలామంది కూడా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత చెప్పారు. రాబోయే రోడ్డు ఇంకా 2 రోడ్లు పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం.